హలో అండి. నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు సింపుల్‌గా అయిపోయే 2 రెసిపీస్ చూపించబోతున్నానండి. ఒకటేమో బంగాళదుంప టమాటా ముద్ద కూర అండి. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం బంగాళదుంపల్ని నీట్‌గా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ వాష్ చేసుకున్న బంగాళదుంపల్ని మనం ఒక బౌల్‌లో వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఉడికించుకోవాలండి. ఈ గ్యాప్‌లో మనం ఇక్కడ చూపించినవన్నిటిని నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత అల్లం అలానే పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని మనం రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఈ వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు మనం 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలానే 2 పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలో కొంచెం ఘాటు పెట్టుకోవాలండి. ఇది అయిపోయిన తర్వాత 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇందాక మనం బంగాళదుంపల్ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ బంగాళదుంపలు అనేవి 60-70% మాత్రమే ఉడకాలండి. బాగా ఉడకకూడదు. బాగా ఉడికితే మనం ఫ్రై చేసేటప్పుడు ముక్క అనేది చెదిరిపోయిద్ది. ఇప్పుడు మనం ఈ బంగాళదుంపల పైన ఉన్న పీల్ అనేది చిన్నగా రిమూవ్ చేసేయాలండి. ఆ తర్వాత మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలన్నీ వేసేసుకొని ఎండుమిరపకాయలు ఒక 2-3 తెంచి వేసుకోండి. ఆ తాలింపు అనేది చిటపటలాడిన తర్వాత మీరు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు 3 కలిపి వేసేసుకోండి. ఇవి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించిన బంగాళదుంపలన్నిటిని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి కలిపేసేయొద్దండి. ఎందుకంటే ముక్కలన్నీ చిరిగిపోతాయి. నిదానంగా వీటిని అన్నిటినీ కలిపేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ వచ్చిద్దండి కొంచెం సేపటికి. ఇప్పుడు మీరు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ కారమే వేసుకోండి. నేనైతే ఇందులో కారం పొడి వేయలేదండి. ఎండుమిరపకాయలని దంచిన పొడిని వేసానండి. చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, అది వేసానండి. కారం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాత ముందుగానే మనం టమాటా ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి 1 కప్పు వేసేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మనం బంగాళదుంపలన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత వెంటనే మూత పెట్టకుండా కొంచెం వేయించిన తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు టమాటాలు మగ్గేదాకా ఉంచండి. టమాటాలు మగ్గిపోయినాయి అని ఎలా తెలుస్తుందంటే టమాటా పైన లేయర్ అనేది ఊడొచ్చేస్తుందండి. అలానే టమాటా కూడా మెత్తగా అయిపోతుందండి. సో ఇలా మనం తెలుసుకోవాలి టమాటా మగ్గిపోయిందని. ఇప్పుడు మనం లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని ఒక 5 సెకండ్స్ స్టవ్ మీదే ఉంచి కలిపేసుకోవాలండి. ఆ తర్వాత మనం దీన్ని దించేసి వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకో విషయం ఏంటంటే ఇది చపాతీలోకి, రైస్లోకి రెండిట్లోనూ బాగుంటుందండి. ఇప్పుడు రైస్లో తినే వాళ్ళకైతే రసం ఉంటే బాగుంటుందండి. ఆ రసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ రసం ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు ఉన్న చింతపండుని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక పచ్చిమిర్చిని చీల్చి వేసుకొని అలానే ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. అలా మనం ఈ రసాన్ని ఒక 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రసాన్ని ఒకసారి కలిపేసుకొని కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకొని రుచి చూడండి. ఉప్పు గనక తక్కువ అయితే వేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడానికి వేరే బౌల్ పెట్టుకొని స్టవ్ మీద అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసుకోండి. వాటితో పాటు 2 ఎండుమిరపకాయలు తుంచేసుకొని వేసుకోండి. అలానే 5-6 వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం వేయించుకోండి. ఇప్పుడు అవి వేగాక కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆ రసాన్ని తీసుకొచ్చి తాలింపులో వేసేయడమేనండి ఈ వీడియోలో చూపించే విధంగా. కానీ కొంచెం జాగ్రత్తగా పోయండి. ఇందులో ఆర్టిఫిషియల్ ఏం లేవండి, అన్ని మనకి ఇంట్లో దొరికేవే. సో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.